హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేందర్. నేను చాలా లోన్స్ చూశాను. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే లోన్స్. ధనీ లోన్ అని, ఎంపాకెట్ లోన్ అని, ఎయిర్టెల్ లోన్, బజాజ్ ఫైనాన్స్, ఇందులో లోన్లు తీసుంటారు. ఓకే, నో ప్రాబ్లం. అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే నేను చెప్పేది, ఏదైతే మీది లోన్ ఉంటుందో ఆ లోన్ కట్టకపోతే ఏమవుతుంది, అందులో అంటే కొందరు ఏం చేస్తారంటే, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే లోన్ కట్టకుండా కూడా ఆపేస్తారు. లోన్ ఫర్ మంత్ లోన్ అనేది కట్టాలి కదా. ఇప్పుడు ఎంతో ఒక అంత ఉంటుంది, ఒక 12,000, 11,000, 10,000, 5,000, ఎంతో అంత ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే మీకు లోన్ ఉంటుందో అది మీరు ఏం చేయాలంటే ఆపేయండి. ఉన్న మనీ కట్టేయండి, లోన్ తీసిన మనీ కట్టేయండి, అక్కడికి ఆపేయండి. నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక లోన్ తీస్తున్నావు అంటే నీకు ఏదో బిజినెస్ అన్నా, లేదా ఏదో ఒకటి, ఒక ఫ్లాట్ అన్నా, లేదంటే ఒక చిన్న ప్రాపర్టీస్ కన్నా ఏదన్నా ఒక లోన్ తీస్తారు, నో ప్రాబ్లం, అదేం కాదు. అయితే నేనేం చెప్తున్నా అంటే, లోన్ తీసిన తర్వాత ఇప్పుడు 10 lakhs ఉంటాయి. ఆ 10 lakhs తీసిన తర్వాత టార్గెట్ ఎవరి పైన ఉంటుంది? మీ పైన ఉంటుంది కదా. అది నేను చెప్పేది అది. ఈ టార్గెట్స్ కానీ ఇవి కానీ నేను ఏం చెప్తున్నా అంటే, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి పైన నువ్వు ఒక 10 lakhs తీసుకుంటావు లోన్, ఓకేనా. 10 lakhs తీసుకున్న తర్వాత నీ డాక్యుమెంట్స్, నీ పాన్ కార్డు, నీ ఆధార్ కార్డు, అండ్ మళ్ళీ నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. వాడు లోన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వాడు ఏం చేస్తాడు? నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు ఆశలు అమ్ముకొని కట్టాలి, ఉన్న సొంతం అన్నీ అమ్మేసేయాలి. అప్పుడు తప్పదు అది. అన్నీ అమ్మిన తర్వాత కూడా నీకు కట్టచేత కాకపోతే ఏం చేస్తావు? సూసైడ్ అయినా చేసుకుంటావు, లేదంటే ఏదన్నా ఒకటి చేస్తావు. నీ పైన కేసు అవుతుంది, అవన్నీ అవుతాయి, నీ ఫ్యామిలీ పైకి వస్తారు, అవన్నీ రిస్క్. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ లోన్లు తీసుకునే బదులు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, మళ్ళీ ఎల్ఐసి కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయించుకుంటే బెస్ట్. ఈ లోన్లు అనేది 10% బెస్ట్, మిగతా పర్సెంట్ వేస్ట్. నేను చెప్పేది ఏంటంటే, ఒక బిజినెస్ పెట్టు, ఒక టీ పాయింట్ బిజినెస్ పెట్టు. నువ్వు పైనకి ఎదుగుతావు, ఒక 6 monthsలో పైకి ఎదుగుతావు. అర్థమైందా? ఒక 5 lakhs వెళ్ళిపోతేమో మళ్ళీ నీకు 5 lakhs సంపాదించుకునవచ్చు. ఇంట్లోకి వెళ్ళి పెట్టు. లోన్ తీయమని చెప్పట్లే, ఇంట్లోకి వెళ్ళి పెట్టినవంటే నువ్వు ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు సక్సెస్ ఉంటుంది. నేను చెప్తున్నా ఏంటంటే, ప్రతి ఒక్కడు లోన్ తీసుకొని ఏం చేస్తున్నారంటే కట్టకుండా సూసైడ్లు చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రతి ఒక్క దాంట్లో స్టోరీలు పెడుతురు, ఏంటంటో కథలు పడుతారు. సోషల్ మీడియా మొత్తం సూసైడ్లు. 2025 వచ్చిందంటే దేనికోసం వచ్చింది? సావానికి మనకు రాసిపెట్టి ఉందా? అరే, మన పిల్లలు మన కోసం బతుకుతున్నారు, అర్థమైందా? మనం ఒక్కరమే బతుకుతలే, మన మీద మస్తు మంది ఆశలు పెట్టుకొని బతుకుతారు మన ఫ్యామిలీ వాళ్ళు, అర్థమైందా? నేను చెప్పేది అది. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, లోన్ అనే మాత్రం తీయకండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వో, నువ్వు అదో ఇదో కాదు, అర్థమైందా? బిజినెస్ మ్యాన్స్లకు అది సెట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు, అబ్బా ఆ బిజినెస్లో ఏందుంటుంది? నీకు లాభం ఉంటే కడతావు, లాస్ ఉంటే కట్టవని ఏమి ఉండదు. నువ్వు లాభం ఉన్నా లాస్ ఉన్నా కట్టాల్సిందే. నీకు బిజినెస్ సెట్ అయితేనే నువ్వు, అట్లేమి ఉండదు, అది నీ ఇష్టం. బిజినెస్ ఉందంటే ఇట్లా బిజినెస్ మ్యాన్ రా, ఇతనికి పలానా ఆయన, నా పేరు సురేందర్, ఈ పలానా సురేందర్కి ఇట్లా లోన్ ఇవ్వాలి 10 lakhs అని చెప్తారు, అర్థమైందా? నేను 10 లక్షలు తీస్తా, 5 లక్షలు తీస్తా అంటే షూరిటీ పెద్ద అడుగుతారా? అర్థమైందా? ఇదొక కూడా తలకాయ నొప్పి. నేను అనేది అది. నేను సింపుల్గా మీకు ఒకటి నా ప్రాక్టికల్గా నేను 100% చెప్తున్నా. నేను మీకు మాటిస్తున్నా, నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్లుంటుంది అట్లుంటుంది, ఒకవేళ లోన్ తీసిన తర్వాత కట్టకపోతే ఏమవుతుంది. నేను సీరియస్గా మీకు లైవ్లో చూస్తా. అంటే నేను కోర్టు దగ్గరికి వెళ్తా కదా, అప్పుడప్పుడు నేను కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చూస్తా. మీరు చూడండి ఎట్లుంటుంది. అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆయుధాలు అడుగుతాడు. నువ్వు ఎందుకు తీసుకున్నావు, కారణం ఏంది? లాయర్ గాడు, అర్థమైందా? ఆ కేసు అవుతుంది అది. నేను చెప్తున్నా, ఇప్పటికైనా సీరియస్ అంటే సీరియస్ చెప్తున్నా, లోన్లు తీయకండి. అది బిజినెస్ మ్యాన్స్కి అయితే సెట్ అవుతుంది, మనకి సెట్ కాదు, అర్థమైందా? నాకు తెలిసినది నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పటికైనా టాపిక్ నెంబర్ 2, ఎవరైనా సరే, ఇప్పుడు టాపిక్ 1 చెప్పిన కదా, అయిపోయింది. టాపిక్ 2 చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం అంటే, ఎల్ఐసి కడతావు, నువ్వు కట్టిన నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది, అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. నాకైనా సరే నేను కట్టుకుంటున్న ఎల్ఐసి మీకు చూపించమంటే చూపిస్తా.
ఇలా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎల్ఐసి మీకు ఏం చేస్తా అంటే నువ్వు మనీ కట్టిన నెక్స్ట్ డే నుంచి ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే దానికి అదొక రూల్ అన్నమాట. అర్థమైందా? ఎల్ఐసిలో అదొక రూల్. ఇంకా మిగతా ఏవి అలా ఉండవు. ఉన్నా కూడా ఏంటంటే పట్టించుకుంటారేమో కానీ నేను ఏమో వాడదెంగుతారు. అర్థమైందా? అది నేను అనేది. ఇప్పటికైనా సరే దయచేసి వినండి, ఏ లోన్స్ల దగ్గర వెళ్ళకండి. నేను చెప్పేది మాత్రం 100% జరుగుతుంది. ఈ 2025 జనరేషన్లో గర్ల్స్ మనల్ని ఎవరిని పట్టించుకోరు. బాయ్స్ కూడా చాలా ఏంటంటే చాలా 60% అయ్యారు బాయ్స్. బిజినెస్లు కానీ వర్కులు కానీ ఏవి నడవట్లేదు. మా అంటే మేస్త్రి పని ఈ పని వీళ్ళకి విలువ ఉంది కానీ జాబులు చేసేటోనికి ఎవరికి విలువ లేదు. అర్థమైందా? ఎందుకు చెప్తుంది తెలుసా? జాబ్ చేస్తుంటే ఏం జాబ్ చేస్తున్నారు, మొడ్డల జాబ్ అని మాట్లాడుతారు. ఇది ప్రాసెస్ తప్పు. నేను గబ్బు మాటలు మాట్లాడుతున్నాను కాదు, సారీ చెప్తున్నా మీకు కూడా నేను అది ఇది అన్నందుకు. ఓకేనా? ఇప్పటికైనా లోన్లు తీసుకోకండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇవన్నీ నేను చెప్తున్నా. ఒకటే టాపిక్ నెంబర్ 3. ఈ 3లో కూడా నేను ఇంతకుముందు చెప్పిన ఈ 3 ఏందన్నా అంటే చెప్పనా, నువ్వు ఒక మంచి పొజిషన్లోకి రావాలంటే స్టాక్ మార్కెట్ దాని గురించి నేర్చుకో. ముందల ఫ్యూచర్లో బతుకుతావు. లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ధైర్యంగా వచ్చి వీడియో ముందలకి ఎవరి కంటెంట్ కాపీ చేయకుండా నీ కంటెంటే ఒక మంచి అఫీషియల్గా క్రియేట్ చేసుకొని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేర్చుకుంటే నేను ఎవడేం వీకలేడు. అర్థమైందా? ఇదొక బెస్ట్ బెనిఫిట్. ఏంటంటే బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు ఇవన్నీ జోలికి వెళ్ళకుండా ఇదొకటి నువ్వు సొంతంగా వేసుకొని బెస్ట్గా చిన్నగా ప్రాక్టికల్గా ఏంటంటే నువ్వు ఒకసారి స్టార్ట్ చేసినావు అనుకో ఎడిటింగ్ చిన్నగా అలవాటు అయిపోతుంటుంది. అంటే ఒక డే బై డే డే 1 డే 2 ఇట్లా డే 3 ఇట్లా పెట్టుకో. టార్గెట్ పెట్టుకో. ఒక 5 days పెట్టుకో, ఒక 10 days పెట్టుకో. ఒక బెస్ట్ ఆప్షన్ కదా అది. నేనేమంటున్నా అంటే ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే టాపిక్ ఏముంటుంది, ఇప్పుడు నేను లోన్ గురించి చెప్పిన, లోన్ తీస్తే ఏమవుతుంది, లోన్ తీయకపోతే ఏమవుతుంది, లోన్ తీసిన తర్వాత ఏమవుతుంది, ఇట్లా టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్ళామనుకో జనాలకి ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అంటే మన సబ్స్క్రైబర్స్కి కానీ మళ్ళీ ఇప్పుడు మన కంటెంట్ కొందరికి నచ్చి లైక్ చేస్తారా, వాళ్ళకి ఏమవుతుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. స్మాల్ ఛానల్ ఇది బాగుంది, సబ్స్క్రైబ్ చేసుకుందాము, ముందరికి తోద్దాం అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? టాపిక్ నెంబర్ 4. నేను ఇంతకుముందు కూడా మళ్ళీ చెప్పిన ఈ విషయం మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవరైనా ఏమనండి. ఇది కూడా బాయ్స్ గురించే. ఇది చాలా డేంజరస్ మాటలు. ఇంతకుముందు జనరేషన్లో చాలా బాగుంటుండే. మనం చిన్న ఉన్నప్పుడు తొక్క తోటకూర 10th అయిపోయిందంటే పెళ్ళిళ్ళు, లౌడాలు, అస్సాలు ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ కాదురా బాబు, హ్యాపీగా తిని బతకండి. లోన్ల జోలికి దీని జోలికి దాని జోలికి వెళ్ళకండి. దయచేసి నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, సూసైడ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకేనా? ఎందుకంటే నాకు ఒక అన్న ఉండు, చెల్లి ఉంది, మమ్మీ డాడీ అమ్మమ్మ వీళ్ళందరూ ఉన్నారు. నన్ను ఎలా పట్టించుకుంటారో నేను కూడా మిమ్మల్ని అలా పట్టించుకుంటా. ఓకేనా? ప్లీజ్ దయచేసి వినండి కొంచెం. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనందరం మనసులో అబ్బా చచ్చిపోయిన తర్వాత ఎవరూ రారు. అర్థమైందా? మనం ఒక్కడమే వెళ్తాం. మన బంధువులు కానీ మన అన్న తమ్ముళ్ళు కానీ కూడా రారు. సీరియస్ చెప్తున్నా. మీరు ఇప్పటికైనా దయచేసి వినండి. ఓకేనా? నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. మీకు నేను నా పీసీ సెటప్ కూడా చాలామంది అడిగారు, అన్న నువ్వు లోన్ ఎలా ట్రై చేస్తావు అన్న, లోన్ తీసిన తర్వాత అంటే ఎట్లా మనీ వస్తుందా, క్యాష్ వస్తుందా అంటే మనీ క్యాష్ అని ఒకటే అన్న, అంటే మనీ వస్తుందా, చెక్ వస్తుందా అని కూడా అడిగిర్రు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్కడికి నేను చెప్తున్నా, మనీ క్యాష్ వచ్చుకం తర్వాత విషయము, లోన్ ఎట్లా తీస్తారో నేను చెప్తా, చూపిస్తా, కానీ మీరు ట్రై చేయొద్దు. ఓకేనా? ఎట్లుంటుంది అంటే అందులో ఒక టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకోమని చెప్తాడు. ఒక టాస్క్ ఇస్తాడు వాడు, ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, బజాజ్ ఫైనాన్స్ కానీ మెయిన్ పాయింట్ ఎయిర్టెల్ లోన్ కానీ వెళ్ళకండి ప్లీజ్. వీడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తాడు, నీ మీద ఎంక్వైరీ చేసిన తర్వాతనే నీకు లోన్ ఇస్తాడు. ఇది ఎవరిని అన్నాడు కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ ఎయిర్టెల్ కానీ ఇది లోన్ తీసిన ఊట ఎంక్వైరీ ఉంటుంది. అందరు దయచేసి వినండి. ఓకేనా? అయిపోయిందా? సోది అనుకుంటారా? ఓకే, నో ప్రాబ్లం. దీనికైతే బాగానే ఉందంతా చెప్పిన కదా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా, నో ప్రాబ్లం. నా అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్న నీ వీడియోలు బాగున్నాయా బాగాలేవా సరేనా? నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానని చెప్తున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ తీసుకొస్తున్నా మీకు అందరికీ కళ్ళ మూసి తెరిపిస్తా చూడండి. నేను లైవ్లో
మీకు లోన్ ఎలా తీస్తారు, తీసిన తర్వాత ఎట్లుంటుంది, టార్గెట్ ఎట్లుంటుంది, నేను మొత్తం చూపిస్తా. ఓకేనా? చాలామంది బిజినెస్ ఉంటేనే లోన్ ఇస్తారా అని అంటారు కదా. బిజినెస్ కాదు, ఫస్ట్ బిజినెస్ లేదు, బొక్కలేదు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇది. బిజినెస్ అంటే అబ్బా ఏం ఉండదు అబ్బా, ఆడ బిజినెస్ అంటే ఏముంటుంది తెలుసా నీకు? ఆడ ఆప్షన్స్ మనం సెల్ఫ్ ఎంప్లాయా లేదంటే సెల్ఫ్ ఇన్కమా ఏదో ఒకటి అయితే ఉంటుంది ఆడ ఆప్షన్. బిజినెస్ మ్యానా లేదంటే నువ్వు ప్రొఫెషనలా, ఆడ ఆప్షన్స్ ఉంటుంది. మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మన బ్యాంకు డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆడ సింపుల్గా లోన్ తీయచ్చు. పెద్ద కథ ఏముండదు, ఆ టార్గెట్ ఏముండదు. ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలన్నగా ఆ టాస్క్ ఫేస్ వెరిఫికేషన్ 100% అడుగుతుంది. నేను అది చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ ధన్యవాదాలు అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? టాటా, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా బ్రోస్. అందరూ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ లోన్ గురించి అయితే నెక్స్ట్ వీడియో చేస్తా 100%. ఓకేనా? నేను లైవ్లో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ